శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. పద్దెనిమిదవ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. రోజు సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. భక్తి యొక్క లక్షణములను చెప్పుచున్నారు. భక్తి అంటే నిజంగా ఏంటంటే ప్రేమ. ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. భగవద్గీతలో 6వ అధ్యాయంలో మనకి శ్లోకం ఉన్నది. ఆత్మౌపమ్యేన సర్వత్ర, నేను ఏ విధముగా ఉండాలని కోరుకుంటున్నానో ఎదుటి వారిని కూడా నాలాగా, అంటే నాకు ఏమేమి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నానో అదే ఎదుటివాడు కూడా ఉండేటట్లుగా చూడుము. అంటే అక్కడ ఎదుటివాడిని చూసేటప్పుడు నాలాగానే ఇతరుని కూడా చూడుము. అక్కడ పక్కలో ఉన్నటువంటి వాడిని ఫ్రెండ్లాగా చూడమనో, లేదా బంధువులాగా చూడమనో, లేదా అన్నలాగా తమ్ముళ్ళలాగా చూడమనో అట్లా కాదు చూడాల్సింది. మరి ఎలా చూడాలి? తనలాగానే ఇతరుని చూడాలి. నేను ఏ విధంగా ఉండాలని కోరుకుంటానో, నాకు కావాల్సినవన్నీ ఏవి కావాలని నేను కోరుకుంటానో అదే విధముగానే ఇతరులకు నేను చేయుట. నాకు ఏవేవైతే ఇబ్బంది కలిగిస్తాయో అవి ఇతరులకు కలగకుండా చూచుట.
దీనినే ప్రేమ అని అంటారు. అట్లా చూడాలంటే అంత సులభంగా వస్తుంది అది. నాలాగానే ఇతరులను చూచుట. ఇక్కడ ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది, మనకు ప్రేమ 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 నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను ఎవరిని? ఎవరినో, నాకు ఇష్టమైన వాళ్ళను. నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకరు, దాంట్లో భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేదా ప్రేమికురాలు ఉండొచ్చు, లేదా ఇంకా వేరే వస్తువులు, ఇవన్నీ ఏంటంటో ఉండొచ్చు. నేనేమంటున్నానంటే, మీరు భ్రమపడుచున్నారు అని అంటున్నాను నేను. అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. మరేమిటి? మోహము. మీరు చూస్తున్నటువంటిది మోహమును ప్రేమ అని అనుకుంటున్నారు. మోహమును ప్రేమ అని అనుకుని భ్రమపడి దానిని విడిచిపెట్టకుండా ఉన్నారు. అదెట్లా స్వామి? అది మోహం ఎట్లవుతుంది ప్రేమ కాకుండా అని అంటే, చూడండి, ప్రేమ అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఆ వ్యక్తికి ఏమన్నా జరుగుతూ ఉంటే దానిని చూచి తను సహించలేడు. అంటే ఏంటి? అక్కడ ఆ వ్యక్తికి ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఉంటే తనకు జరిగినట్లుగా ఫీల్ అయిపోతాడు. ఒకవేళ ఆ వ్యక్తికి ఏదన్నా బాగా మంచి జరిగితే సంతోషపడతాడు, మంచిది బాగా జరిగింది అని సంతోషపడతాడు. అంటే ఇతరులకు ఇబ్బంది జరిగితే తనకు ఇబ్బంది కలిగినట్లుగా ఫీల్ అయిపోయి ఆ ఇబ్బందిని తొలగించే దాని కొరకు తను అక్కడ సహాయం చేస్తాడు, తను చేయగలిగేటువంటిది చేస్తాడు. అదే ఇతరులు సుఖంగా సంతోషంగా ఉంటే తను ఆనందపడతాడు. ఎందుకట్లాగా అంటే, ఎందుకట్లాగా అనంటే, ఇతను అనుకుంటున్నాడు ఈ శరీరాన్ని నేను ప్రేమిస్తున్నానని ఇతను అనుకుంటున్నాడు. ఇతను అనుకుంటున్నది శరీరాన్ని చూసి ప్రేమిస్తున్నాడా, లేదా వాళ్ళు మాట్లాడే మాటలను చూసి ప్రేమిస్తున్నాడా, లేదా వాళ్ళు తనకు చేస్తున్నటువంటి సహాయమును సేవను చూసి ప్రేమిస్తున్నాడా, లేదా వాళ్ళ యాటిట్యూడ్ చూసి ప్రేమిస్తున్నాడా, దేనిని చూసి ప్రేమిస్తున్నాడు? దేన్ని చూసి ప్రేమిస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇతను ప్రేమిస్తూ ఉండేది వీటిలో ఏదో ఒక దానిని చూసి ప్రేమిస్తుంటాడు. కానీ ఇక్కడేంటంటే, దేనినో ఒక దానిని చూచి ప్రేమించుట కాదు, దేన్నో ఒక దాన్ని చూసి ప్రేమించుట కాదు. అంటే ఏంటి? అది ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మనం ప్రేమిస్తున్నాము కాదు. కాదు మరేమిటి? అక్కడ ఉపాధి రూపంగా లేకపోతే శరీర రూపంగా చైతన్యము ప్రకటమగుచున్నది. ఆ చైతన్యమును నేను సేవిస్తున్నాను.
ఎదురుగా ఉన్నటువంటి ఉపాధి ఉందే, ఉపాధి అంటే శరీరం. ఆ శరీరమును ఇప్పుడు తను ఇష్టపడుతున్నాడు. శరీరమును ఇష్టపడుతున్నాడా అంటే శరీరమును కాదు, శరీరమునందు ప్రకటమగుచున్నటువంటి చేతనత్వమునకు సేవ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు భగవంతునికి లేదా దైవమునకు పూజ చేయుట, ఆ దైవాన్ని నేను ఆరాధిస్తున్నాను. నిన్న జరిగిందనుకుంటాను, నిన్న వచ్చిన టాపిక్లో ఏంటంటే దైవము స్త్రీనా పురుషుడా నపుంసకుడా అంటే దేవుడు పెట్టినవా పురుషుడు, దేవత పెట్టినవా స్త్రీ, దైవము నపుంసకం. అసలు ఏం లింగము కాదు. కాబట్టి ఇక్కడ దైవము అంటే ఏ ఆత్మస్వరూపమున్నదో అది స్త్రీనా పురుషుడా నపుంసకుడా అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. ఒకవేళ స్త్రీ అన్నామని అనుకోండి, స్త్రీలో మాత్రం దేవుడు ఉండాల. పురుషుడు అన్నామని అనుకోండి, పురుషుడు యందు దేవుడు ఉండి మిగతాది కాకుండా పోవాలి. ఒకవేళ నపుంసకుడు అన్నామని అనుకోండి, నపుంసకుడుగా ఉన్నది దైవం కావాలా, మిగతాది కాకుండా పోవాలి. అట్లా కాదు, నపుంసకుని యందు స్త్రీ యందు పురుషుని యందు వీళ్ళు 3 శరీరములకు కూడా ఆధారముగా ఉన్నది. తర్వాత చెట్టు చేమలు సకల చరాచరమైనటువంటి జగద్రూపంగా ప్రకటమగుతున్నటువంటి ప్రతి జీవరాశి యందు కూడా వాటికి ఆధారముగా ఉండి అవి ప్రకటమయ్యేటట్లుగా చేస్తుండేది ఏదైతే ఉన్నదో అది స్వరూపం, అది చైతన్యం. ఇప్పుడు ఆ చైతన్య స్వరూపం అనేటువంటిది మనం డైరెక్ట్గా చూస్తే మనకు కనిపించదు, మనకు తెలియదు. ఆ చైతన్య స్వరూపమును గుర్తించాలంటే ఈ ఉపాధి, ఈ శరీరం అనేటువంటి దాని వలన మనం దాన్ని గుర్తిస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటి, ఈ శరీరం ఇలా ప్రకటమవుతుందంటే శరీరం మాట్లాడుతూ ఉంది, వెనకాల చైతన్యం వలన మాట్లాడుతుంది, చూస్తూ ఉంది, వెనకాల చైతన్యం వలన చూస్తూ ఉంది, వింటున్నది, ఆ చైతన్యం వలన వింటున్నది, నడుస్తున్నది, చైతన్యం వలన నడుస్తున్నది. అంటే చూడండి, చైతన్య ప్రభావం. తింటున్నది, చైతన్య ప్రభావం వలన తింటున్నది. ప్రతి ఒక్కటి చైతన్యం. ఈ భావనతో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే మనిషి బాగున్నాడు కాబట్టి ప్రేమిస్తావా? ఇప్పుడు బాగున్నాడు అనేదాన్ని బట్టా నువ్వు చూస్తుండేది? కాదు. పోనీ విద్యావంతుడు దాన్ని బట్టా? కాదు. పోనీ ధనవంతుడు కాబట్టి ప్రేమిస్తున్నాను? కాదు. పోనీ నా కొడుకుని ప్రేమిస్తున్నాను? కాదు. కొడుకని కాదు, కొడుకు రూపంగా రావడానికి కారణం వేరే చాలా ఉంటాయి. సరే, ఇంకేంటి? భార్యనా? భార్య కూడా, భార్యగా కాదు ప్రేమిస్తుండేది, భార్యగానే ఉంటుంది, భార్యగా కాదు నేను ఇక్కడ ప్రేమిస్తున్నది. ఇంకేం భర్తగానా? భర్తగా కూడా కాదు. మరేమిటి? పోనీ కూతురా? కాదు. కొడుక? కాదు. మరేంటి? మనవడా? కాదు. మనవరాలా? కాదు. బంధువులా? కాదు. ప్రియురాలని ప్రేమిస్తున్నావా? ప్రియురాలని నేను ప్రేమించటం లేదండి, అందులో ఉన్న చైతన్యమును నేను ప్రేమిస్తున్నాను. ఏ కులము, ఏ మతము, ఏ జాతి, ఏ దేశము అనేటువంటిది లేదు ఇప్పుడు ఇక్కడ. జాతి కానీ, కులము కానీ, దేశము కానీ, తర్వాత వర్ణము కానీ, తర్వాత లావు పొట్టి, తర్వాత మతము, తర్వాత పొడుగు కురస,
అవయవముల యొక్క పొందిక, ఇవి బాగుండాయి అవయవాలు, అందువల్ల నేను ప్రేమిస్తున్నాను, ఇటువంటివన్నీ లేదండి. అతను మనుష్యుడు లేదా దేవత, ఇవన్నీ కానే కాదు. ఏ రూపంగా ప్రకటమవుతున్నా, ఇప్పుడు చెట్టు రూపంగా ప్రకటమవుతుంది. చెట్టు రూపంగా ప్రకటమయ్యేదానికి వెనకాల ఉన్న చైతన్యం. చెట్టును కూడా ప్రేమిస్తున్నాడు. అందుకనే చెట్టును కొట్టాలనంటే ఇష్టపడడు. పువ్వులను తుంపాలంటే కూడా ఇప్పుడు ఇష్టపడ్డు. ఎందుకు? ఆ పువ్వు రూపంగా ప్రకటమగుచున్నది కూడా వెనకాల ఉన్నటువంటి చైతన్యమే. మరి అలా ప్రకటమవుతున్నటువంటి చైతన్యమును ఆ పువ్వును పీకేస్తే కొంతసేపటికి వాడిపోతుంది. నువ్వు పీకిన మరుక్షణం నుంచి అది వాడిపోవడం ప్రారంభిస్తుంది. అయితే దాంట్లోనే ఉంటే వాడిపోతుంది కదా, అది వాడిపోతే వాడిపోయింది, అది ఈశ్వరుని యొక్క వైభవం, అది అలా ప్రకటమవుతూ ఉంది అని చూస్తాడే కానీ దానిని ఇబ్బంది పెట్టాలని చూడడు. ఈ భావన ఉందే, ఈ భావన అనేటువంటిది ఇక్కడ ప్రేమను ప్రకటించుట. ఇది ప్రేమను ప్రకటము చేయుట. అప్పుడు వేరే వాళ్లకు మనం చేస్తున్నటువంటి సహాయం ఉంది చూడండి, అక్కడ వాళ్ళు ఎవరు అనేటువంటిది కాదు ప్రస్తావన, వాళ్ళను అలా చూస్తూ వాళ్లకు మనం సేవ చేస్తాం. అయితే ఇప్పుడు భార్య భర్తల మధ్యలో వీళ్ళకు ఉండాల్సినటువంటి సంబంధము, బాంధవ్యాలు ఇవి ఎట్లుంటాయి? చూడయా, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ముందున్నటువంటి దానికంటే ఇప్పుడు చాలా 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 లోతైనటువంటి ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఇంకా. అయితే వీళ్ళు అనుకునేటట్లుగా ఏంటంటే, వీళ్ళ మధ్యలో ఏమైనా పొరపక్షాలు వస్తాయంటే ఇప్పుడు పొరపక్షాలు రావు. ఎందుకంటే అక్కడి నుంచి ప్రకటమగుతున్నటువంటిది చైతన్య దృష్టి ఉంది, కానీ ఇంకా వేరే మనస్సులో నుంచి వచ్చినటువంటి కల్మషాల యొక్క దృష్టి లేదు. అయితే భార్యాభర్తలు కాకుండా పోతారా? కాదు. లోక దృష్టిలో భార్యాభర్తలుగానే ఉంటారు, వీళ్ళు ఉండేది కూడా భార్యాభర్తలుగానే ఉంటారు. కానీ గృహస్థ జీవితాన్ని కొనసాగిస్తూ ఆత్మ స్వరూప భావనను చూస్తూ దాన్ని మరింత పరస్పర సహకారంతో వాళ్లకు జరిగేటువంటి దాన్ని వీళ్ళతో పంచుకుంటూ, వీళ్ళకి జరిగేదాన్ని వాళ్ళతో పంచుకుంటూ, అక్కడ ఎలా అనేసి ప్రతి దానిలోనూ వాళ్ళు పంచుకుంటూ అక్కడ ఆ స్వరూపానుభూతిని పొందుతూ ముందుకు వెళుతారు. ఇంకా అక్కడ పరస్పర సహకారంగా పెరుగుతుంది, ఇంకా బాగా డీప్గా పెరుగుతుంది. అది గుర్తించాల్సి ఉంటుంది మనం. తర్వాత ఇంకా పిల్లలు వాళ్ళ విషయములలో మనం ప్రేమగా ఉంటామా ఉండమా అంటే, పిల్లల విషయంలో కూడా ప్రేమగా ఉంటామంటే ఏంటి? నువ్వు ఇలాగే ఉండాలి అనేటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి చూడండి. ఆ రిస్ట్రిక్షన్స్ అనేటువంటి వాటి ప్లేస్లో ధర్మం అనేటువంటిది వస్తుంది. ధర్మంగా ఉండేటట్లుగా వాళ్ళకి ధర్మమును హితబోధ చేస్తూ నువ్వు ఇలా ఉండాలి అనేటువంటిది మనం చెప్పడం జరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే ధర్మానికి సంబంధించి మనం హితబోధ అనేటువంటిది చేస్తామో, ధర్మ పద్ధతి ప్రకారంగానే వాళ్ళు కూడా వస్తారన్నమాట. సరే అండి, ఏదో ఒకటి చెప్దామనుకున్నా, అవంతే మొద్దులేండి. సరే, ఇప్పుడు ఏంటంటే ధర్మబద్ధంగా ఇప్పుడు పిల్లల విషయంలో మనం ఎలా ఉండాలనంటే, వాళ్ళను గురించి వాళ్ళకు గైడ్ చేస్తాం, ఖచ్చితంగా గైడ్ చేస్తాం.
అట్లాగని వాళ్ళని పతనావస్థకు పోయేటట్లుగా చెయ్యం. మనము వాళ్ళకు ఫ్రీ ఇస్తాం. ఫ్రీడమ్ ఇస్తున్నాము అంటే ఆ ఫ్రీడమ్ని వాళ్లకు తెలిసేటట్లుగా చేసే ఇస్తాం, ధర్మంగా ఉండేటట్లే చెప్పిస్తాం. మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫ్రీడమ్ ఏం చేస్తుందంటే ఆ ఫ్రీడమ్ని వాళ్ళు కాపాడుకునేటట్లుగా ఉండేటట్లుగా వాళ్ళు ఇప్పుడు దాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తారు. అందరూ ఎవరైనా కానివ్వండి, మనం ఉండే విధానములో మనం ఉండి మనం ఆ చైతన్య భావనతో చూస్తూ ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్ అవన్నీ ఇస్తామో అప్పుడు అక్కడ వాళ్ళు దానికి సంబంధించినట్లుగానే ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయడమో వాళ్ళు ఎడ్యుకేషన్లోనో వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంతలో మాత్రానికి వాళ్ళు ఏందో ర్యాంక్ సంపాదించేసేయాలని లేదా ఇంకేదేదో అయిపోవాలని దానిని ప్రెషర్ మనం పెట్టకూడదు. నువ్వు ప్రయత్నం చెయ్యి అంతవరకే మనం చెప్పాల్సింది. ఒకవేళ ప్రయత్నంలో సక్సెస్ కావచ్చు కూడా. సక్సెస్ అయినా మంచిదే, సక్సెస్ కాకపోయినా మంచిదే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రారంధం అనేది ఒకటి ఉంటుంది. ప్రారంధంలో ఉంటేనే జరుగుతుంది. ఇక్కడ ప్రారంధంలో లేకపోతే అది జరగదు. అంటే ఆ సక్సెస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఏ రూపంగా వాళ్ళకు ఉందో మనకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయ్యారని అనుకోండి, ఈ సక్సెస్ రూపంగా వాళ్ళు ముందుకు పోయి అక్కడ ఏదో ఒకటి గెటాన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాలేదని అనుకోండి, వాళ్ళు ఇంకొక రూపంగా వేరే విధంగా ఏదైనా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందేమో మనకేం తెలుసు. కాబట్టి అప్పుడు వాళ్ళ మైండ్ వాళ్ళు వేరే విధంగా ఆలోచన చేసే పరిస్థితి ఉండవచ్చు. కాబట్టి ఎవరెవరి ప్రారంధం ఎలా ఉంది అనేటువంటిది మనకు తెలియదు. దానిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దానిని మనం యాక్సెప్ట్ చేస్తూ అక్కడ చైతన్య స్వరూపాన్ని చూస్తూ ఇక్కడ నా కొడుకు నా కూతురు అనే భావనను వరగబెట్టి నేను చేయాల్సింది ఏంటి, నేను ఇక్కడ ఏ విధంగా వాళ్ళకు గైడ్ చేయగలగాలి అనేటువంటిది ముందు మనం ఫస్ట్ నిర్ణయానికి బాగా వచ్చి అది చేయాల్సి వస్తుంది. అదే చేయాలి. కానీ నువ్వు ఇలాగా ఉండాలి, నువ్వు ఇలాగే చెయ్యాలి అనేటువంటి ఆ ప్రెషర్స్ అనేటువంటివి రాకూడదు. అది తప్పు. అటువంటి విధానాన్ని మానుకోవాలి. తర్వాత వాళ్ళు ఏదో సాధించలేదు అని వాళ్ళను మనం ఇన్సల్ట్ చేయడం అటువంటివి కూడా చేయకూడదు. తర్వాత భార్యాభర్తల మధ్యలో కూడా ఇలాగే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎట్లా ఉండాల్సి వస్తుంది అనేటువంటివి కూడా కొన్ని వస్తుంది. అయితే దాంట్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ఈ మార్గంలో ఒకవేళ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గృహస్థ జీవనం అనేది రాకముందు కథ అయితే వేరే, వచ్చేసిన తర్వాత ఏంటి ఈ ప్రకారంగానే మనం పట్టుకొని దీని ప్రకారం చేయాలి. దీంట్లో కర్మయోగానుష్ఠానం చేస్తూ ఇప్పుడు ఇక్కడ శరణాగతి అనేటువంటి భావాన్ని కూడా ఒకదాన్ని మనం పట్టుకొని, అంటే సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు ఆ చైతన్య స్వరూపము అయినటువంటి ఆ ఈశ్వరుడుగా ఉండేటువంటి వాడు, చూడు నాలో ఉండే చైతన్యం అదే, అక్కడ ఉన్నటువంటి చైతన్యం అదే, దీనికి దానికి ఏమి తేడా ఏమీ లేదు అనేటువంటి దృష్టితో ఇక్కడ మనం ఫీల్ అవుతూ అలా చేయడం అనేది ఉంది. చూడండి, అలా చేయడం అనేది చేస్తూ వస్తే దాన్ని వాళ్ళు సహకరించినారా, ఓకే, వాళ్ళు గెటాన్ అయిపోతారు, మనము గెటాన్ అవుతాం. అందుకోసమే యాక్చువల్గా గృహస్థ జీవనం ఉండేది దేనికంటే అందుకే భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు రెండు చక్రాలు లాగా వాళ్ళు నడుస్తూ ముందుకు వెళ్ళడం అని అంటే ఏంటంటే ఇక్కడ ఈ స్వరూప భావాన్ని పరస్పర సహకార భావంతో అందించుకుంటూ ముందుకు వెళ్ళడం. ఇలా చేసేదాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మరింత తొందరగా ఆ ఆత్మభావంలో స్వరూప స్థితిలో నిలిచేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని గృహస్థ జీవనం ఉంది. కానీ వీళ్ళు ఇంకెందుకు గృహస్థ జీవనంలో సంసారం అనే దానికోసం సంసారం కాదు ఉండేది. యాక్చువల్గా ఉండేది గృహస్థ జీవనం ఇందుకే. ఎందుకు? పరస్పర సహకారంతో ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ
జీవనమును కొనసాగిస్తూ ఆ జీవత్వ స్వరూపమును అనుభవములోనికి తెచ్చుకునుట. దాంట్లో సహకరించినారనుకోండి ఓకే, సహకరించుకోలేదనుకోండి అప్పుడు దాన్ని చేస్తూ చేస్తూ పోతూ ఉంటే ఒక రోజుకి అది ఎక్కడెక్కడ ఊడిపోవాలన్నా అవి ఊడిపోతూ వస్తాయి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఉంటాయి. అంతేగాని స్వామీజీ చెప్పారు, స్వామీజీ ఒక మాట అన్నారు, అంటే ప్రారబ్ధంలో సన్యాసం తీసుకోవాలి అనేటు ఉంటే అది జరుగుతుంది, ఒకవేళ సన్యాసం తీసుకోవాలి అని లేదనుకో అది జరగదు అని అన్నారు. అయితే పురుష ప్రయత్నం ఒకటి ఉంది. పురుష ప్రయత్నం అనేటువంటిది ఇప్పుడు వీడు ప్రయత్నం చేసి ప్రారబ్ధంలో ఉంటేనే జరుగుతుంది, ఆ ప్రారబ్ధంలో లేకపోతే జరగదనంటే ఒకవేళ ప్రారబ్ధంలో ఉంటే సునాయాసంగా జరిగిపోతుంది. ప్రారబ్ధంలో అంత లేకుండా ఉంటే బహు కష్టం చేత నువ్వు పురుష ప్రయత్నం అనేటువంటిది ప్రారబ్ధమును కూడా అధిగమిస్తే జరుగుతుంది. ఒకవేళ ప్రారబ్ధంలో లేదని అనుకోండి, నీ ప్రయత్నం పురుష ప్రయత్నం అనేది ప్రారబ్ధమును అధిగమించేటట్లుగా లేదనుకోండి అప్పుడు జరగదు. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లోనే నిజంగా చూస్తే జ్ఞానిలాగా మనం జీవించాలి. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తదాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అంటే సక్తాః అవిద్వాంసు, అవిద్వాంసుడైనటువంటి వాడు అంటే అజ్ఞాని పురుషుడుగా ఉండేటువంటి వాడు ఏ విధంగా అయితే లోకంలో అన్నింటి యందు ఆసక్తి ఉన్నటువంటి వాడులాగా చేస్తున్నాడో అదే ప్రకారంగా ఇక్కడ వీడు ఎవరు, ఈ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి ఇతను కుర్యాద్ విద్వాన్, ఈ విద్వాంసుడు కూడా అలాగే చేస్తూ అతను ఆసక్తితో ఉన్నాడు, ఇతను కూడా చూసేదానికి ఆసక్తిగా ఉన్నట్లుగా కనిపిస్తున్న ఆసక్త భావన అనేది హృదయములో ఉండి చేయాలి. అలా చేశాడని అనుకోండి, అలా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నీకు ప్రకృతి సహకరించి నిన్నే ఒడ్డుకు తీసుకెళ్తుంది. అది మన మెచ్యూరిటీని బట్టి వస్తుంది, మన మనస్సులో ఏర్పడేటువంటి ఆ దృఢత్వం బట్టి వస్తుంది. అది వస్తే ఆటోమేటిక్గా బయటపడిపోతాం. ఇప్పుడు సన్యాసం తీసుకోవడమా సన్యాసం తీసుకుపోకోకుండా ఉండుటయా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న కాదు. నిజంగా నేను ఆ భావనలో ఉంటున్నానా? ఇక్కడ ఏమవుతుందంటే అండి, సన్యాసం అనేటువంటిది నీ హృదయములో ఎప్పుడైతే చాలా స్పష్టంగా ఈ విషయాలు నాకు వద్దు అనేటువంటి భావన దృఢమవుతుందో దానికి సంబంధించిన యాటిట్యూడ్ ఎప్పుడు వస్తుందో, యాటిట్యూడ్ అంటే అది స్పష్టంగా అది పైకి కనిపించకపోయినా లోపల కనిపించాలి, అది లోపల ఉండాలి, దాని భావన అనేటువంటిది బాగా స్పష్టం తెలియాలి. అలా తెలిసినప్పుడు ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది. అయితే ప్రకృతి మనలను